విషయం కాదు. అలాగే కొన్నిసార్లు పెళ్లి ఆగిపోవడం కూడా మామూలు విషయం కాదు. మరి ఇప్పుడు వచ్చే ఈ స్కిట్ లో ఆ అసలు విషయం ఏంటో మామూలుగా కాకుండా కామెడీగా తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చినమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చినమ్మ. గెరిటేదో శాంతి ఏదో తెలియట్లా. మిమ్మల్ని చూస్తూ ఉంటే గుమగుమలాడే బిర్యానీలో గరిటె పెట్టి తిప్పినట్టుగా ఉందండి. నిన్ను చూస్తుంటే అదే గెరిట ఎక్కడో దింపినట్టుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను బుంగమూతి పెడతా. ఏమవుతే బుంగమూతి. మామూలుగా మీరు చేసేవి నచ్చకపోతే బయటికి వెళ్ళినప్పుడు తిడతారు. ఇలాంటివి పెడితే టీవీలోకి వచ్చి మరీ కొడతారు. వాళ్ళందరూ మన వైపు చూస్తున్నారు. సర్లే బైక్ లేండి. ఎందుకండి? బల్లి పైన పడితే దరిద్రం అండి. ఏదో మీ అదృష్టం కొద్దీ నేను మీకు దొరికాను గాని నన్ను చూసి రాజు కపూర్ చేసుకుంటా అన్నాడు. ఏంటి చూసాడా? మేము ఈ పెళ్లికి వంట చేయడానికి వచ్చాను. నేను వంట మాస్టర్ని, ఇది మా ఆవిడ. మొత్తం వంటలని ఎరకొట్టేస్తాం ఈ రోజు. ఎంతకాలం ఈ వంట చేరుకుంటా తిరుగుకుంటా ఉంటాము? కనీసం ఈఎంఐలో ఒక హౌస్ తీసుకోవచ్చు కదా. వాటి గురించి మాట్లాడుకో. ఇలా హౌస్లకి ఈఎంఐలు కట్టలేక మనోడు ఒకడు వేరే హౌస్కి వెళ్తున్నాడు తెలుసుగా. ఇన్ని మాట్లాంటారు గాని నన్ను మా ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచారు తెలుసా. ఎన్నో పూజలు చేస్తే మా అమ్మకి నేను పుట్టానంట. మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. పూజ చేస్తే పుట్టావో చేతపడి చేస్తే పుట్టావో. ఇంకొక విషయం తెలుసా మీకు? మనకి ఇక్కడ పనిచేసే శాంతి కుమార్, జీవను, శశి ఉన్నారు కదా, వాళ్ళందరూ టీం చేశారంట. టీమా స్కామా? అంతమంది ఉన్నారంటే ఒక దాంట్లో. ముగ్గురు టీంలు ఒక టీం చేస్తే వాళ్ళకి పరీక్ష కదా. వాళ్ళకి కాదే, ఒక్కరిని పొగిడిన ఫీల్ అవుతారని మిగతా ముగ్గురిని పొగడాల్సి వస్తుంది చూసి వాళ్ళకి పరీక్ష. మనతో పాటు మన వంట చేయడానికి అసిస్టెంట్లు ఇద్దరు ఉన్నారండి. ఎక్కడో రాలేదే. ఏం డాన్స్ వేస్తున్నారా పరదేశీ? మా ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? భలే ఉందరా. 2 గాజుల శంకరు, 2 దవడల రేఖ, 2 గుట్కాల ముఖేష్, ముగ్గురు ఒక చోట కలిసినట్టున్నారు. భలే ఉన్నారు ముగ్గురు. అది మా ఆవిడ. దీన్నే కొన్ని ఏరియాలో కక్కుర్తి అంటారు. అది నాలోంచి పోదు. దీన్నే కొన్ని ఏరియాలో పప్పు గుత్తి అంటారు. దీని నీలోంచి పోద్ది. రండి వంట పనులు చేద్దాండి. ఏమండి దేశంలో ఇన్ని పనులు ఉండగా ఈ వంట మాస్టర్ ఎందుకు అయ్యారు మీరు? ఒక మగాడు తన కోసం వండుకుంటే స్వయం పాకం అంటారు. నలుగురు కోసం వండితే నలమేమ పాకం అంటారు. నా కోసం వండితే దాన్ని పూర్వజన్మ పాపం అంటారు. ఇక మాస్టర్ ఇక సాంబార్ ఎలా ఉంది చూడండి. అదిరిపోయిందిరా. అక్కడ ఇవి కూడా చేయించారేంట్రా? ఏమండి టమాటా కత్తితో కొమ్మంటారా బ్లేడ్తో కొమ్మంటారా? గన్ను పెట్టి షూట్ చేయవే. ఏది ఇస్తే దాంతో గారు ఇప్పుడు ఈ ములక్కాళ్ళు ఇందులో ఎలా ఉంటుంది అంటారు? ఏంటి కాడాలు దిగినా కూడా ఇంకా మీకు ములక్కాల పిచ్చులు బాగాలేదారా మీకు? మనం అసలు ఇంత పెళ్లి హంగామా వంటలనే చేస్తున్నాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడ? శ్రీరస్తు శుభమస్తు. నువ్వేనా వంట మాస్టర్? రాత్రికే పెళ్లి, వంటలు అదిరిపోవాలి. ఇదిగో మీ మనవరాల పెళ్లికి వంటలు సారీ మీ కూతురు పెళ్లికి వంటలు అదిరిపోతాయి. ఒరే ఇవన్నీ చెప్తున్నావు కానీ పెళ్లి కొడుకు అని చెప్పవేట్రా? దేవుడా, అది చూసావా? 10 సంవత్సరాల నుంచి అవ్వలేదు. నువ్వు పెళ్లి కొడుకు అంటే అయిపోయినాయి. అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరింది? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి. అమ్మో ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు? 2020లో చాలా విపత్తులు వచ్చినాయి. ఎన్నిటికని స్పందిస్తాం మేమైనా. నన్ను ఎలా లవ్ చేసిందో తెలుసా? అర్జున్ రెడ్డి సినిమా చూసి అర్జున్ రెడ్డి అనుకుంది. అన్నం ఉడికిపోతుంది. నాకు ఉడికిపోతుంది ఇక్కడ. ఏం కనిపించాడ్రా? అర్జున్ రెడ్డి. ఒరే ఏ యాంగిల్లో చూసినా మాకు రెడ్డి కూడా కనిపించలేదు. లవ్ మ్యారేజ్ అన్నా, నువ్వెందుకు కొంచెం భయంగా ఉన్నావు? పెళ్ళాక ఆయన నాతో సరిగా ఉంటాడో లేదా అని. అసలు ఆయన ఉంటాడో లేదో ప్రతి ఎపిసోడ్ డౌటే మాకు. దాని భయం అది కాదయ్యా. మరి మందు మానలేకపోతున్నాను. ఒరే ఇలాంటి అమ్మాయి దొరకాలే కానీ నేను తాగటం అలవాటు చేసుకుని మరి మానేస్తాను రా. మాటలు తర్వాత పని చూడండి ఫస్ట్. వంకాయ కూర చేయండి.
పెళ్లికి మొదటి బంతికి సెలబ్రిటీలు వస్తున్నారు. సెలబ్రిటీలా? జాగ్రత్తగా చూసి అదిగో మాటల్లోనే చెప్తున్నారు. ఈయన గుర్తుపెట్టావా? ఆయన నేను గుర్తుపట్టలేదంటే నన్ను ఎవరో గుర్తుపట్టకుండా కొడతాడు. ఖచ్చితంగా గుర్తుపట్టాలి కూడా. రే ఆ సౌండ్ ఆపండి. దేనికి? ఈయన మామూలుగా ఈటీవీ న్యూస్ సౌండ్ కే స్టేజ్ అంతా తిరిగేశారు. ఇంకా అంత సౌండ్లు చేస్తే నానకరం కూడా మొత్తం నాగేశ్వరరావు గారు తిరిగేస్తాడు. దూరంగా ఉండండి. ఈ కౌగిలింతలు హగ్ చేసుకోవడాలు ఏం చేయకండి. కొంపతీసి వాళ్ళకి అంటుకుందా ఏంటండి? ఇలాంటి కౌంటర్లు వేస్తే వెళ్ళిపోతా చెప్తున్నా. ఎన్నిసార్లు వెళ్ళిపోతాను? ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చారు మళ్ళీ. హలో, మా చంటని ఒక్క మాట అంటే ఊరుకోను. ప్రాక్టీస్ లో ఇది బాగుంది, ఇంకో 2 ఏమన్నావు? అభి అన్న చంటన గురించి తెలుసుగా. చెప్పండి, వీళ్ళు చెప్పండి. ఫస్ట్ సినిమాలు చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిలో అదొకటి ఉంది. హలో, మా ఇద్దరిలో ఇంకో కామన్ పాయింట్ ఉంది తెలుసా? తెలుసు కంటెస్టెంట్స్. ఒకరు ఎంత లోతు దింపారో తెలుసు, ఒకరికి ఎంత మంది దింపారో కూడా తెలియదు. సరే స్టార్ట్ చేద్దామండి. భోజనాలకు తీసుకెళ్ళండి. ఇదిగో ఈ వంగి వంగి దండాలు పెట్టకు. ఆల్రెడీ ఆడు పెట్టి నాకు ఇది పెట్టాడు. ఏమండే చంటి గారు, మా జంటను చూస్తుంటే నాగ చైతన్య సమంత గుర్తుకొస్తలేదు. ఈ విషయం అక్కినేని ఫ్యాన్స్ కి తెలిసిందనుకో, నీ మీద ఎక్కి నిన్ను తొక్కి నిన్ను రక్కి నిన్ను చెక్కి ఆ తర్వాత నువ్వు బతుకున్నావా లేదా నొక్కి మరీ చూసి వెళ్ళిపోతారా. సార్ కూర్చోండి సార్, భోజనాలు వస్తాయి. చిన్నగా రా వస్తారు సెలబ్రిటీ. ఏంటి స్లోగా ఇస్తున్నాడు? ఆ ప్రతి టీంలో మీ రాముగారు అంటాడు ఒకడు ఉంటాడండి, వాడేయుడు ఇట్రా. నాకు విస్తరా కదా వేయాల్సింది, ఎవడి తమలపాకేసింది? మీకు 2012లో ఇస్తరాకే వేసారండి. భాస్కర్ కాకు, శకర కాకు, షేకింగ్ చేసి ఒక 6 రాగులు వీకున్నాక ఆ తమలపాకు మిగిలింది మీకు. ఆ యాక్ నాకు ఇస్తారేంటి? తీసుకెళ్ళరా, ఇది కూడా తీసుకెళ్ళి నేను తొడిమెలు పెంచుకుంటా. తొడిమెలు ఆది గారు, ఆ, ఆ కుక్క ఏంటి నా వైపు చూస్తుంది? దాని ప్లేట్ అండి మీకు వేసాం. ఏమంటే గోంగూర ఏమంటారా? నాకు ఆ. అవసరం లేదు. ఏమంటావా అని మమ్మల్ని వేసుకోవడం చెప్తే ఒక్కడానే వేసావురా. తమలపాకేస్తే వాడు తీసుకెళ్ళాడు, గోంగూర వేస్తావు నువ్వు నాకు. అది కాదండి, ఒక మాట నేను చెప్పి. ఏమండి ఎదుగుదు వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ మీరుండండి. ఎందుకు నాకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు? ఏం లేదు, ఇంకో బంతి అయిపోతే ఆకులు ఎత్తేసి వెళ్తారని. అంటే నేను ఆకులు ఎత్తేసే వాళ్ళకి కనిపిస్తున్నా? అరిచినా అలాగే కనపడుతున్నారు. ఓకే సర్లే, Discussion ఎందుకు? డిస్కషన్ ఎందుకులే గానీ. పెళ్లి కూతురు తరపున బంధువులు వచ్చారు. పెళ్లి కొడుకు తరపు బంధువులు వచ్చాం. ఏం పీకడానికి వచ్చారు? బావా వచ్చావా? పుల్లి పెట్టవరా. 10 రోజుల్లో 2 పిల్లలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. 5 రోజుల్లో పుట్టిస్తాను, నీకేమన్నా? అరే వాడు అడిగింది రామచంద్రాపురం చెరువులో పీతలను కాదు పిల్లల్ని. నాకు ఆ నమ్మకం ఉంది, పుట్టిస్తారు. 100 స్కిట్ల నుంచి చూస్తున్నాం, మాకే నమ్మకం లేదు. ఒక స్కిట్ కి నీకు నమ్మకం వచ్చిందా? ఎంట్రీకి ముందు వెనకేమన్నా కాలు పట్టుకొని ఇవన్నీ చెప్పమన్నాడు వాడు. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావురా. నువ్వు మందు పట్టురా బావా. ఆడెళ్ళి మందు అలా తీసుకొస్తే ఎలా ఉంటది? నువ్వు నెక్స్ట్ స్కిట్ లో ఒక బోర్డు తీసుకొని ఇలా వెళ్తుంటే ఎలా ఉంటది? సరే ఇవన్నీ ఎందుకు కానీ భోజనాలు చేద్దామా? నువ్వు సెట్టుకు వచ్చేది అందుకు కదా, వెళ్ళి కూర్చోపోతా. వీళ్ళంతా ఇంత ఆనందంగా ఎందుకున్నారు? ఫస్ట్ టైం టోకెన్ లేకుండా భోజనాలు చేస్తున్నారు అందరూ. ఎవరైనా ఇక్కడ ఉన్నది? బెంచ్ సక్కలేదు, చైర్ సక్కలేదు, ఇక్కడ అంతా నీట్ గా ఉండాలి. అవునా, స్పెషల్ టేబుల్ కావాలా మీకు? స్పెషల్ ఈ టేబుల్. బయట ఇలాగే ఒక టెంట్ ఉంటది, దాని కింద ఒక టేబుల్ ఉంటది. అక్కడ కూర్చోవాలా? అక్కడ కూడా కూర్చొని ఎవరా నిన్ను బొగడ అలాంటిది ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టే నీకు మళ్ళీ స్పెషల్. బాగా మాడిపోయిన కందగడ్డ అదొడ్డిచ్చు. ఆల్రెడీ వేసామండి. ఎక్కడ? ఇలా చేయి పెట్టి ఇలా దగ్గరికి వెళ్ళి పీక్కోండి. ఇంకా ఏమన్నా అంటే అన్నారంటారు కానీ ఈ సాంబార్లో అసలు కరివేపాకుందా? ఏమన్నా అంటే అన్నారంటారు కానీ నీకు అసలు సాంబార్ ఎవడేసాడు రా? ఏదో డైలాగ్ చెప్పి ఏదో రకంగా కనిపిద్దామన్న ఉద్దేశం తప్ప. సరే భోజనాలు అయిపోయిలే. అసలు ఎందుకే కిల్లీలు ఉన్నాయా? వాడి గంట కిల్లి ఇరా తిను. ఏంటిది కిల్లియే? ఆకులో ఒక్కలేదు, మేము అంటే లెక్కలేదు. ఈ తొక్కల గారితో పిల్ల నువ్వు. అది కాదండి, మాట్లాడుతూ ఊరుకోను కాదండి. అమ్మాయిని అలా అమ్మాయిని తీసుకెళ్తే ఎలా అండి? ప్లీజ్ ఏమండి? ఆకులో ఒక్కలేదని అమ్మాయిని తీసుకెళ్లిపోతారా? ఆ వంటోడు అమ్మాయి ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరు లేచిపోయారు. మరి నువ్వు వాళ్ళ ఆవిడ కదా? నేను ఎందుకు ఆడవుతాను? నేను నాటకం కంపెనీ నుంచి వచ్చాను, ఎవరికి వైఫ్ గానే నాటకం ఆడతా. మేము అక్కడి నుంచే బామర్లుగా చేయమంటారా? మా పేమెంట్లు ఇస్తావా? పేమెంట్లు మాట దేవుడు ఎరగరా, పెళ్లి కూతురు వెళ్ళిపోయిందని నేను ఏడుతుంటే. ఒరే ఆది, గాయపడిన
నువ్వెంత పని చేసివిరో యములోడ రాజన్న నువ్వెంత పని చేసివిరో యములోడ రాజన్న. మరో గారు రాజుగారి గెట్టప్ బదిరింది, చాలా బాగుంది. పరుపులాగా పరిచేశారు పంచులు, అందరికీ డైలాగులు వచ్చినాయి. అది దీంట్లో బ్యూటీ. మంచి స్కిట్. రోజా గారు సో ఆదికి ప్లస్ పాయింటే వీళ్ళ టీం అనుకుంటా. సో వీళ్ళని ఎవరిని చూసినా పంచెస్ ఆదికి అలా స్వరం లాగా వచ్చేస్తుంది. అండ్ అమ్మాయి చాలా బాగుంది, అందరూ సూపర్ చేశారు, ఎంజాయ్ చేశారు.